we are discussing about the laws of inheritance. These are otherwise called as principles of inheritance also. These are otherwise called as principles of inheritance. ఫస్ట్ అతను ప్రపోజ్ చేసిన లా ఆఫ్ డామినెన్స్ బహిర్గత సూత్రం అంటారమ్మా. రెండోది లా ఆఫ్ సెగ్రిగేషన్, ఇండిపెండెంట్ అజార్ట్మెంట్. ఈ రెండు కూడా లా ఆఫ్ డామినెన్స్ అన్నవి, లా ఆఫ్ సెగ్రిగేషన్, ఈ రెండు కూడా మనకి మోనోహైబ్రిడ్ క్రాస్ని ఆధారంగా చేసుకుని చెప్పారు. ఏంటంటే డ్యూరింగ్ ద క్రాస్ బిట్వీన్ ద టాల్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్స్ ఇన్ F1 జనరేషన్ ద ప్రోజెనీ అబ్టైన్డ్ ఆర్ హ్యావింగ్ క్యాపిటల్ T స్మాల్ t. F1లో మనకు వచ్చే ప్రోజెనీలో జెనెటికల్ మేకప్ ఏముంటుందమ్మా? క్యాపిటల్ T స్మాల్ t ఉంటుంది. ఆ క్యాపిటల్ T స్మాల్ t ఉన్నప్పటికీ కనిపిస్తాం మాత్రం ఎట్లా కనిపిస్తాయి అంటే బయటికి అన్నీ మనకి పొడవుగానే కనిపిస్తాయి. ఆల్ ఆఫ్ దమ్ అపియర్స్ టాల్. దట్ ఈస్ బట్ ఓన్లీ టాల్ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద F1 జనరేషన్. డ్వార్ఫ్ క్యారెక్టర్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ డామినెన్స్. అలా ఒక్క క్యారెక్టర్ మాత్రమే బహిర్గతం అవడాన్ని లేక బయటికి కనిపించడాన్ని ఎక్స్ప్రెస్ అవడాన్ని. దో ద alleles belongs to both the characters are present inside. Though the alleles belongs to both the characters. One belongs to tall and other belongs to dwarf. One belongs to tall and other belongs to dwarf. Though both the characters are present, only one of the character is expressed outside. In F1 generation, that is called as law of dominance. దాన్ని ఏమని పిలిచామని చెప్తున్నానమ్మా? లా ఆఫ్ డామినెన్స్గా పిలవడం అన్నది జరిగింది. తర్వాత కమింగ్ టు ద F2 generation, the characters present in all the parents are expressed. That is all the alleles, though they are in heterozygous, the F1 is self-crossed. దట్ ఈస్ క్యాపిటల్ T స్మాల్ t వచ్చిందమ్మా. టాల్ని డ్వార్ఫ్ని క్రాస్ చేసినప్పుడు F1లో మనకి క్యాపిటల్ T స్మాల్ t వస్తాయి. దీన్ని తిరిగి మనకి సెల్ఫ్ క్రాస్ చేస్తే ఇంకో క్యాపిటల్ T స్మాల్ tతో మనం సెల్ఫ్ క్రాస్ చేసినప్పుడు మనకి ఏమొస్తాయి అంటే క్యాపిటల్ T స్మాల్ tతో మనకి సెల్ఫ్ క్రాస్ చేసినప్పుడు 4 కాంబినేషన్స్ వస్తాయి. 1 ఈజ్ హోమోజైగస్ టాల్, 2 ఆర్ హెటరోజైగస్ టాల్ అండ్ 1 ఈజ్ హోమోజైగస్ డ్వార్ఫ్. అంటే పేరెంటల్ క్యారెక్టర్స్ క్యాపిటల్ TT అనేది పేరెంటల్ టాల్, స్మాల్ TT అనేది పేరెంటల్ డ్వార్ఫ్. మధ్యలో రీకాంబినేషన్స్ 2, దట్ ఈస్ హెటరోజైగస్ టాల్ అనేది వస్తుంది. దట్ ఈస్ దే ఆర్ సెగ్రిగేటెడ్ దో దే ఆర్ ఇన్ హెటరోజైగస్ కండిషన్. బట్ కమింగ్ టు F2 జనరేషన్, these alleles are segregated from each other and all the characters are expressed to outside. They are segregated from each other and all the characters are expressed to outside. That is called as law of segregation. అలా అన్ని క్యారెక్టర్స్ సెగ్రిగేట్ అయిపోయి బయటకు కనిపించడాన్ని ఏమని పిలుస్తారని చెప్తున్నామమ్మా? లా ఆఫ్ సెగ్రిగేషన్ అని పిలవడం జరుగుతుంది. F1లో కేవలము 2 క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ ఒకటి మాత్రమే బయటకు ఎక్స్ప్రెస్ అవుతుంది. దోస్ క్యారెక్టర్స్ ఎగ్జిబిటెడ్ ఇన్ F1 జనరేషన్ ఆర్ కాల్డ్ డామినెంట్. బహిర్గత్వము డామినెంట్ అంటారు. అలా ఒక క్యారెక్టర్ మాత్రమే ఎక్స్ప్రెస్ అయ్యి రెండో క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ కాకుండా ఉండిపోవడానికి కారణము ఏంటంటే మనకి దట్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ డామినెన్స్ అని అతను చెప్పాడు. డ్యూరింగ్ కమింగ్ టు దీస్ క్యాపిటల్ T స్మాల్ t ఈజ్ సెల్ఫ్ క్రాస్డ్. దెన్ ఇన్ ద F2 జనరేషన్ 1 appear as homozygous tall, 2 appear as heterozygous tall and 1 appear as the homozygous dwarf. పేరెంటల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి అన్నీ కనిపించడాన్నే పేరెంటల్ క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తాయి. అంటే దో దే ఆర్ ఇన్ హెటరోజైగస్ కండిషన్ ఇన్ F1 బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సెగ్రిగేటెడ్. F1లో కలిసి ఉన్నప్పటికీ అవి F2 వచ్చేటప్పటికి సెగ్రిగేట్ అయ్యి అన్ని పేరెంటల్ కాంబినేషన్స్ని చూపించడం అన్నది జరుగుతుంది. అలా హెటరోజైగస్ కండిషన్లో ఉన్నాయి ఒకదాని నుంచి ఒక సెగ్రిగేట్ అంటే విడిపోవడాన్ని. దీన్నే విలీనతా సూత్రము. మొట్టమొదటి దాన్ని ఏమో బహిర్గత సూత్రము అని పిలుస్తారు. మొదటి దాన్ని ఏమని పిలుస్తారు నాన్న? బహిర్గత సూత్రము అని పిలుస్తారు. రెండో దాన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే విలీనతా సూత్రము అని పిలవడం జరుగుతుంది. ఏ సూత్రం అని పిలుస్తారమ్మా? విలీనతా సూత్రం అని పిలుస్తారు. F1లో బయటికి ఒక క్యారెక్టరే కనిపించడాన్ని లా ఆఫ్ డామినెన్స్ అని, F2 వచ్చేటప్పటికి F1లో హెటరోజైగస్గా ఉన్న కండిషన్స్ కూడా మీకు విడిపోయి సెగ్రిగేట్ అయిపోతాయి. విడిపోయి అన్ని లక్షణాలు కనిపించడాన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అని పిలుస్తారు నాన్న. ఈ 2 సూత్రాలని కూడా బోత్ ద లాస్ ఆర్ హీ ప్రపోజ్డ్ depending upon the monohybrid cross. And coming to a third one, that is called as law of independent assortment. But actually
The genes are located on the same loci on the chromosomes. అంటే క్రోమోజోమ్స్ మీద ఒకే స్థానంలో ఉంటాయి. క్రోమోజోమ్స్ మీద ఎలా ఉంటాయమ్మా, ఒకే స్థానంలో ఉంటాయి అని మనం అతని సూత్రాల ప్రకారం ఏం చెప్పాడు, ద జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ లోకై ఆన్ ద లోకస్. లోకస్ సింగులర్ వర్డ్, లోకై అనేది ప్లూరల్ వర్డ్ అమ్మా. దీస్ జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ లోకస్ ఆన్ ద క్రోమోజోమ్స్. ఓకే, అండ్ దట్ both of them are inherited to the next generations. According to Mendel, these genes are located on the same locus on the chromosomes and they are inherited to the next generations. అంటే క్రోమోజోమ్స్ మీద ఉండి అవి నెక్స్ట్ తరాలకు కూడా నెమ్మదిగా ఈ క్రోమోజోమ్స్ ద్వారా సంక్రమిస్తాయి. లైక్ క్రోమోజోమ్స్ మీద ఉన్న జీన్స్ ద్వారా సంక్రమిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఏమంటారమ్మా, ఇన్హెరిటెన్స్. ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అని మనం చెప్పుకోవడం జరిగిందనమాట. అయితే మనం ఈ రెండు వీటిని ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటారమ్మా, ఈ మూడింటిని, లేక లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ రెండు బాగా సక్సెస్ అయినాయి అమ్మా. బట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఇది స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము. అంటే ఈ జీన్స్లో ఉన్న ఎల్లీల్స్ కలిసి ఉన్నప్పటికీ అవి ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద పడవు. ద ఎల్లీల్స్ ఆర్ కంబైన్డ్ విత్ ఈచ్ అదర్ ప్రజెంట్ ఆన్ ద లోకై అండ్ క్రోమోజోమ్స్, బట్ వన్ ఎల్లీల్ కెనాట్ ఎఫెక్ట్ ద అదర్ ఎల్లీల్. ఒక ఎల్లీల్ ఇంకో ఎల్లీల్ని ప్రభావితం చేయదు. అవి వేటికి అవి ఇండివిజువల్గా లేక ఇండిపెండెంట్గా వర్కౌట్ అవ్వడం అన్నది జరుగుతుంది. దే బిహేవ్ ఇండిపెండెంట్లీ అండ్ ఇన్హెరిట్ ఇండిపెండెంట్లీ. వాటి బిహేవియర్ అలాగే ఉంటుంది, ఇన్హెరిటెన్స్ కూడా స్వతంత్రంగా జరగడం అన్నది జరుగుతుంది అని అతను చెప్పాడు. అకార్డింగ్ టు మెండల్, దో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్లీల్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద క్రోమోజోమ్స్, బట్ దీస్ వన్ ఎల్లీల్ కెనాట్ షో ద ఎఫెక్ట్ అపాన్ ద అదర్ ఎల్లీల్. వన్ ఎల్లీల్ కెనాట్ షో ద ఎఫెక్ట్ అపాన్ ద అదర్ ఎల్లీల్. దే ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ అండ్ సెపరేట్లీ. ఇండిపెండెంట్గా సెపరేట్గా బిహేవ్ చేయడం అన్నది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. దాన్ని ఏమనిపిస్తారని చెప్తున్నామా, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇవేంటంటే వేటికి అవి మీకు స్వతంత్రంగా బిహేవ్ చేస్తూ అవి విడివిడిగా మీకు అనువంశికతలో ఇన్హెరిటెన్స్లో పాల్గొంటాయి అని చెప్పడం జరిగిందనమాట. బట్ సో మెనీ అబ్జెక్షన్స్ అరైజ్డ్ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ద లింకేజ్ థియరీ. లింకేజ్ జీన్స్ వాటిని ఏమంటారమ్మా, లింకేజ్ జీన్స్. ఒకే క్రోమోజోమ్స్ మీద జీన్స్ దగ్గరగా ఉన్నప్పుడు ఒకదాంతో లింక్ అవుతాయి. వాటినే లింకేజ్ క్యారెక్టర్స్ అని, లింకేజ్ జీన్స్ అని పిలవడం జరుగుతుంది. అండ్ దీనికి అబ్జెక్షన్స్ అరైజ్ అయినాయి అమ్మా. బట్ మోస్ట్లీ ఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్. హీ ప్రపోజ్డ్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ హీజ్ ఎస్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. మొదటి రెండు సూత్రములలో లా ఆఫ్ డామినెన్స్ బహిర్గత సూత్రము, F1లో కేవలం 2 క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ ఒకటి మాత్రమే ఎక్స్ప్రెస్ అవ్వడం. అలా ఒక క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయ్యేదే బయటికి కనిపించేదే డామినెంట్ క్యారెక్టర్ అంటారమ్మా. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ సెగ్రిగేషన్, F1లో ఒకటి కనిపిస్తోంది, ఇంకో లక్షణం కనిపించట్లేదు మనకి. ఆ కనిపించిన లక్షణం కూడా F2 వచ్చేటప్పటికి వెన్ F1 ఆర్ సెల్ఫ్ క్రాస్డ్, F1లో వచ్చిందాన్ని ఇంకో F1లో వచ్చిన దాంతో సెల్ఫ్ క్రాస్ చేస్తే ఏమవుతుంది అంటే దట్ ఈస్ the F1 is self-crossed with each other. F1s are self-crossed with each other. Then F2 generation is obtained. F1 ఇంకో F1తో క్రాస్ చేస్తే F2 జనరేషన్ వస్తుంది. అక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి. అందులో పేరెంట్లో ఉన్న అన్ని కాంబినేషన్స్ ఎల్లీల్స్ మనకు కనిపించడం జరుగుతుంది. దాన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్. F1లో హెటరోజైగస్ కండిషన్లో దో ద ఎల్లీల్స్ ఆర్ దే ఆర్ ఇన్ కంబైన్డ్ స్టేట్ ఇన్ F1 జనరేషన్, బట్ కమింగ్ టు F2 జనరేషన్ దే ఆర్ సెగ్రిగేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఏమవుతాయని చెప్తున్నాడమ్మా, సెగ్రిగేట్ అవుతాయి. సెగ్రిగేట్ అవ్వడం అంటే విడిపోతాయి. విడిపోవడమే అన్ని వాటి యొక్క లక్షణాలను కూడా అన్నింటినీ, పేరెంట్స్లో ఉన్న లక్షణాలన్నింటినీ కూడా ప్రదర్శిస్తాయి. దో ఇన్ F1 జనరేషన్ ఓన్లీ డామినెంట్ క్యారెక్టర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్. దే ఆర్ సెల్ఫ్ క్రాస్డ్. F1లో వచ్చిందని సెల్ఫ్ క్రాస్ చేస్తే ద F2 జనరేషన్ ఈజ్ అబ్టైన్డ్. ఇన్ F2 జనరేషన్ the characters are alleles present in all the parents. The characters are the alleles present in all the parents are expressed.
in the F2 generation. That means these heterozygous alleles are segregated during F2 generation. That is called as law of segregation. These two laws are depend upon the monohybrid cross only. And the third principle is called law of independent assortment. Though in the heterozygous condition, the genes are combined with each other, but that means genes are located on the same loci and the chromosomes. Though they are present on the same loci and they are in different combinations, but one allele cannot affect the other allele. One gene cannot affect the other gene. ఒకదాని మీద ఇంకో ప్రభావం చూపించవు. And all of them are gradually they are inherited from one generation to other generation. అవి నెమ్మదిగా ఇన్హెరిట్ అయిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే లా ఆఫ్ ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అంటారమ్మా. ఇక్కడికి మనకి లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయింది. నౌ వీఆర్ కమింగ్ టు ద ఇన్కంప్లీట్ డామినెన్స్, అసంపూర్ణ బహిర్గత్వము. ఏమ్మా అసంపూర్ణ బహిర్గత్వం అంటే ఏంటి? నైదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ డామినెంట్ నార్ రెసిసివ్. నైదర్ డామినెంట్ నార్ రెసిసివ్. ఉన్న 2 పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తాయి, రెండు కూడా డామినెంట్ కాదు రెసిసివ్ కాదు, దాన్ని ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటారు. అదేంటో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్కంప్లీట్ డామినెన్స్. దిస్ ఈజ్ ఆల్సో క్రాస్ బిట్వీన్ ద 2 different plant. Here he made his experiments on Antirrhinum majus, that is snapdragon plant. The common name is the snapdragon and its botanical name is Antirrhinum majus. దీని యొక్క శాస్త్రీయ నామం Antirrhinum majus అమ్మ. మామూలు కామన్గా దీన్ని స్నాప్డ్రాగన్ అని పిలుస్తారు. అయితే ఈ Antirrhinum majusలో ఎర్రని పూలు పూచేసి ఉంటాయి అమ్మ, తెల్లని పూలు పూచేసి ఉంటాయి. Red colored flowers will controlled by one pair of alleles capital RR. Whereas the white colored flowers are controlled by the one pair of alleles, they are called as small RR. During the cross between the plant with red flowers and plant with the white flowers, the F1 generation coming up are having 2 types of genes or 2 types of alleles, capital R, small r. But they appear as pink. That is, pink flowers, they are different from the parents. That here neither red color nor white color, both are neither dominant nor recessive. రెండు డామినెంట్ క్యారెక్టరు లేదు, రెసెసివ్ క్యారెక్టరు లేదు. ఈ 2 క్యారెక్టర్స్ కాకుండా F1లో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నప్పటికీ మనకి అవి పింక్ ఫ్లవర్స్గా కనపడతాయమ్మా. ఆ పింక్ ఫ్లవర్స్ అంటే ఏంటి? అవి 2 కూడా పేరెంట్స్ను పోలి ఉండవు. దట్ ఈస్ నెయిదర్ related to the dominant nor related to the recessive. Neither dominant nor recessive. That is discovered in a Antirrhinum majus commonly called as snapdragon. When red colored flowers plant is crossed with the white flower plant in the F1 generation, the plants appear with pink flowers. అంటే మీకు F1 జనరేషన్ వచ్చేటప్పటికి పింక్ ఫ్లవర్స్ పోస్తాయమ్మా. కానీ వాటిలో హెటరోజైగస్, దట్ షోస్ హెటరోజైగస్ కండిషన్. ఇఫ్ ద alleles ఆర్ సేమ్, దట్ ఈస్ హోమోజైగస్. క్యాపిటల్ ఆర్ఆర్ రెడ్, స్మాల్ ఆర్ఆర్ వైట్, అవి హోమోజైగస్. ఈ 2 డామినెంట్ కాదు, రెసెసివ్ కాదు కనుక మనకి F1లో వచ్చేది ఆ 2 కలర్స్ కాకుండా మధ్యస్థమైన పింక్ కలర్ చూపించిందమ్మా. దిట్ షోస్ ఏ పింక్ కలర్. హెన్స్ దిట్ నైదర్ డామినెంట్ నార్ రెసెసివ్. That is called as incomplete dominance. The F1 is self-crossed with another self-1. F1 is self-crossed. Then in the F2 generation, 4 types of gametes are formed. Then 3 types of combinations are appeared. How many gametes formed in the F1? 4 types. One is capital R, another is small r. One is capital R, another is small r. Due to the cross between the male and female, the homozygous in the F2 generation, one appear as homozygous red. ఒకటి homozygous red గాను, 2 heterozygous pink గాను కనిపిస్తాయి. రెడ్ అంటే కేవలము క్యాపిటల్ ఆర్ఆర్ 2 ఉన్నది రెడ్గా కనిపిస్తుందమ్మా, homozygous red. 2 are heterozygous pink, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నాయి. And one is homozygous white. 2 homozygous రెడ్ గాను,
రెండు హైడ్రోజైగస్ పింక్ గాను ఒకటి హోమోజైగస్ వైట్ గాను కనిపించింది. దట్ ఈస్ ద ఫీనోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషియోస్ ఆర్ సేమ్ ఫర్ ద ఇన్కంప్లీట్ డామినెన్స్, దట్ ఈస్ 1:2:1. నైదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ డామినెంట్ ఆర్ నార్ రెసిసివ్. డామినెంట్ అని చెప్పడానికి లేదు, రెసిసివ్ అని చెప్పడానికి లేదు. దీనికోసం యాంట్రిహైనమ్ మేజెస్ అనే మొక్క మీద ప్రయోగాలు చేసినప్పుడు రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్న మొక్కని వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్న మొక్కతో క్రాస్ చేశారు. F1లో మనకి వచ్చేది హెట్రోజైగస్ కండిషన్ దట్ షోస్ బోత్ ద ఎల్లీల్స్ క్యాపిటల్ R అండ్ స్మాల్ r. దో బోత్ ద ఎల్లీల్స్ బిలాంగ్స్ టు పేరెంట్స్ ప్రజెంట్ బట్ ఇట్ అపియర్స్ ఇన్ మిడిల్ కలర్. రెడ్ కాకుండా వైట్ కాకుండా మిడిల్ కలర్లో కనిపించిందమ్మా పింక్. వెన్ F1 ఆర్ సెల్ఫ్ క్రాస్డ్, దాన్ని సెల్ఫ్ క్రాస్ చేసినప్పుడు 4 type of gametes are formed and the combinations found in the F2 generations are 3 types. Gametes ఫామ్ అవడం 4, అందుకు 4 రకాల కాంబినేషన్స్ వచ్చినాయి. అందులో మనకి 3 రకాల ఆర్గానిజమ్స్ వస్తాయి. ఒకటి హోమోజైగస్ రెడ్, 2 ఆర్ హెటరోజైగస్ పింక్ అండ్ 1 ఈజ్ హోమోజైగస్ వైట్. హోమోజైగస్ అంటే ఒకే రకమైన ఎల్లీల్స్ ఉంటాయి హోమోజైగస్ సమయుగ్మజము. 2 రకాల ఎల్లీల్స్ ఉంటే హెటరోజైగస్ అంటాము. అయితే ఇక్కడ ఒకటి హోమోజైగస్ రెడ్, 2 హెటరోజైగస్ పింక్, ఒకటేమో హోమోజైగస్ వైట్. ఒకటేముంటుందమ్మా హోమోజైగస్ వైట్ ఉండడం అనేది జరిగింది. 1:2:1 రేషియోలో దట్ ఈస్ బోత్ ఫీనోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషియో. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. లా ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్పుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి రా, నౌ వీఆర్ గోయింగ్ టు ద బ్యాక్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్లోనే ఏం చెప్పుకోబోతున్నానన్న బ్యాక్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్. ద F1 progeny ఈజ్ బ్యాక్ క్రాస్డ్ విత్ వన్ ఆఫ్ ద పేరెంట్. F1లో వచ్చిన దాన్ని ఏదో ఒక పేరెంట్తో రెడ్తో క్రాస్ చేయొచ్చు, వైట్తో క్రాస్ చేయొచ్చు. అలా ఏదో ఒక దాంతో క్రాస్ చేయడాన్ని మనకి బ్యాక్ క్రాస్ అంటాం. F1లో వచ్చిన జీవిని రెసిసివ్ పేరెంట్ ఏం చెప్పాను, డామినెంట్ అంటే ఏ లక్షణం అయితే మనకి F1 జనరేషన్లో బయటికి కనిపిస్తుందో ఆ లక్షణాన్ని డామినెంట్ క్యారెక్టర్ అంటారు. ద క్యారెక్టర్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద F1 జనరేషన్ ఆర్ కాల్డ్ యాజ్ డామినెంట్. ద క్యారెక్టర్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద F1 ఈజ్ కాల్డ్ యాజ్ రెసిసివ్. F1లో ఏ లక్షణం అయితే బయటికి కనిపిస్తుందో దాన్ని డామినెంట్ లేక బహిర్గత సూత్రము అని పిలుస్తారు. ఏదైతే బయటికి కనిపించకుండా ఉంటుందో ఆ లక్షణాలని అంతర్గతము రెసిసివ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? రెసిసివ్ అని పిలుస్తారనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బ్యాక్ క్రాస్లో ద F1 టాల్ డ్వార్ఫ్ 2 ఉన్నాయి నాన్న. టాల్ ప్లాంట్ని డ్వార్ఫ్ ప్లాంట్తో క్రాస్ చేస్తే మనకి టాల్ ప్లాంట్ని డ్వార్ఫ్ ప్లాంట్తో క్రాస్ చేశారు. చేస్తే మనకి ఏమొచ్చిందని చెప్తున్నామమ్మా. in F1 generation it appears tall. This F1 progeny is back crossed with one of the parent. Then the cross is called back cross. F1లో వచ్చిన జీవిని ఏదో ఒక పేరెంట్తో తిరిగి వెనక్కి వెళ్ళి క్రాస్ చేయడాన్ని దాన్ని బ్యాక్ క్రాస్ అని పిలుస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ టు కన్ఫర్మ్ ద జీనోటైప్ ఆఫ్ ద పేరెంట్స్. ది బ్యాక్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్ ఆర్ హెల్ప్ఫుల్ టు ఐడెంటిఫై ద జీనోటైప్స్ ఆఫ్ ద పేరెంట్స్. దేనికి ఉపయోగపడతాయి? జీనోటైప్స్. బయటికి కనిపించేదాన్ని ఫీనోటైప్ అని. ద జెనెటికల్ మేకప్ ప్రజెంట్ ఇన్సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ జీనోటైప్. దోస్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్డ్ టు అవుట్ సైడ్ ఈజ్ కాల్డ్ ఫీనోటైప్. దోస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇంటర్నల్లీ ఆర్ కాల్డ్ యాజ్ జీనోటైప్. బయటికి కనిపించేదే ఫీనోటైప్, దాన్నే దృశ్యరూపము అని పిలుస్తాము. అంతర్గతంగా ఉండే జెనెటికల్ మేకప్ని జీనోటైప్ అంటారని చెప్పాను. అయితే ఇక్కడ మనకి this is back cross. The F1 progeny obtained are back crossed with one of the parent. The F1 progeny obtained are back crossed with one of the parent. అందువల్ల మనకి that is helpful to estimate the genotypic for estimation of the genotypic nature of the parents. For estimation to know about the genotypic or genetical makeup of the parents, that is called as back cross. దాన్ని బ్యాక్ క్రాస్ అంటారు. అలా కాకుండా మనకి ద F1 progeny obtained బ్యాక్ క్రాస్, F1లో వచ్చిన జీవిని ఏదో ఒక పేరెంట్తో క్రాస్ చేయడాన్ని బ్యాక్ క్రాస్ అంటారమ్మా.
అది పేరెంట్స్లో ఉన్న జెనెటికల్ మేకప్ని జీనోటైప్ని కన్ఫామ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెస్ట్ క్రాస్? ద F1లో వచ్చిన జీవిని హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్తో క్రాస్ చేయాలి. ది F1 progeny ఈజ్ బ్యాక్ క్రాస్డ్ విత్ ద హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్. దట్ ఈస్ బ్యాక్ క్రాస్డ్ విత్ ద హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్. దేంతో చేస్తారని చెప్తున్నానమ్మా? హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తారు. దాన్నే మనకి టెస్ట్ క్రాస్ అంటారు. అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెన్ ఏ ప్లాంట్ విత్ దట్ హీ మేడ్ హిజ్ టెస్ట్ క్రాస్ ఆన్ పీ ప్లాంట్ ఓన్లీ. పీ ప్లాంట్ మీదే ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. వైలెట్ ఫ్లవర్స్ ఉన్న పీ ప్లాంట్ని వైట్ ఫ్లవర్స్ ఉన్న పీ ప్లాంట్తో వాళ్ళు క్రాస్ చేశారు. చేస్తే వైలెట్ ఫ్లవర్ ఈజ్ ద డామినెంట్ ఓవర్ ద వైట్. క్యాపిటల్ W. Mostly the dominant characters are expressed in capitals and the recessive characters are expressed in the small letters. అయితే మనకి ఇక్కడ ఈ F1లో వచ్చేవన్నీ కూడా వైలెట్ కలర్ ఫ్లవర్స్ని కలిగి ఉంటాయమ్మా. బికాస్ ద డామినెంట్ క్యారెక్టర్ ఈస్ ద వైలెట్. ద F1 obtained ఈజ్ బ్యాక్ క్రాస్డ్ విత్ హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్. హోమోజైగస్ అంటే చెప్పాను, రెండు ఒక రకమైన ఎల్లీల్స్ని కలిగి ఉంటే హోమోజైగస్ సమయుగ్మజము. రెండు రకాల ఎల్లీల్స్ని కలిగి ఉంటేదాన్ని అంటే ఎల్లీల్స్ ఇందులో ఒకటి క్యాపిటల్ W, స్మాల్ W, దాన్ని హెటరోజైగస్ విషమయుగ్మజం అని పిలుస్తారు. రెండు ఒకే రకమైన ఎల్లీల్స్ కలిగి ఉంటే సమయుగ్మజము హోమోజైగస్ అని, ఒకటి క్యాపిటల్ W, ఇంకోటి స్మాల్ W అంటే హెటరోజైగస్. రెండు రకాలుగా ఉంటాయి. ఇక్కడ మనకి ఈ F1 వచ్చిన F1ని హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్తో క్రాస్ చేయడాన్ని టెస్ట్ క్రాస్ అంటారు. ద F1 individual obtained are back crossed with one of the recessive parent. This F1 progeny is back crossed with the one of the recessive parent. ఈ F1లో వచ్చిన జీవిని దట్ ఈస్ బ్యాక్ క్రాస్డ్ విత్ ద వన్ ఆఫ్ ద రెసిసివ్ పేరెంట్, ఒక రెసిసివ్ పేరెంట్తో మనకి బ్యాక్ క్రాస్ చేస్తారు. చేయడం వలన ద హౌ దే ఆర్ అప్టైన్ చూడండి. ఈ F1లో వచ్చింది క్యాపిటల్ W, స్మాల్ W. Capital W, small w, violet color flowers. They are back crossed with the homozygous recessive. Small w, they are white. The violet and this express white. And these are produce two types of gametes. The progeny obtained are capital W, small w, and small w, capital W, small w, small w, small w. That is half of them will show violet color flowers and half of them will show homozygous white. Half of them are heterozygous white and half of them are half of them are heterozygous violet. ఇందులో సగమేమో heterozygous violet ఉన్నాయమ్మా. క్యాపిటల్ W, స్మాల్ W, క్యాపిటల్ W, స్మాల్ W. homozygous white 50% ఉన్నాయి. That is both phenotypic and genotypic ratio is 50% or 50% or 1:1. 50% or the ratio is otherwise called as 1:1. Homozygous ఏమో 50% ఉన్నాయి, heterozygous 50%. Genotypic ratio is 1:1. సగం homozygous, సగం heterozygous. Homozygous white are 50%, heterozygous violet are 50%. 1:1. Both phenotypic and genotypic ratio is 1:1. What is the use of the test class? The F1 individuals that is obtained due to the monohybrid cross or due to dihybrid cross also. That is the cross between the two different parents having one pair of contrasting characters is called monohybrid. ఒక్క జత లక్షణములలో భేదం ఉన్న జీవుల మధ్య క్రాస్ చేయడాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్, ఏక సంకరీకరణం అని, రెండు జతల లక్షణాల్లో భేదం ఉన్న వాటి మధ్య క్రాస్ చేయడాన్ని డైహైబ్రిడ్ క్రాస్, ద్విసంకరీకరణం అని పిలుస్తారు. ఒక్క జత లక్షణాలలో డిఫరెన్స్ ఉన్న వాటి మధ్య పెరగడాన్ని ఏకసంకరీకరణం అని, క్రాస్ చేయడాన్ని, రెండు జతల లక్షణాలలో డిఫరెన్స్ ఉన్న వాటి మధ్య క్రాస్ చేయడాన్ని ద్విసంకరీకరణము. మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ క్రాస్ అని పిలవడం అన్నది జరుగుతుంది. అయితే డైహైబ్రిడ్ క్రాస్లో అయినా మనం F1 నుంచి వచ్చిన దాన్ని హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తే ద రిజల్ట్స్ అబ్టైన్డ్ ఆర్ 50% is to 50%. ఇక్కడ వైలెట్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్తో క్రాస్ చేస్తే F1లో అన్నీ
వైలెట్ ఏ, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ. దీన్ని సెల్ఫ్ క్రాస్ చేసినప్పుడు సగం వైలెట్ ఫ్లవర్స్ వస్తాయి, సగం వైట్ ఫ్లవర్స్. వైలెట్ ఫ్లవర్ షోస్ ద హెటరోజైగస్ కండిషన్, వేరేస్ వైట్ ఫ్లవర్ షోస్ ద హోమోజైగస్ కండిషన్. వైలెట్ ఏమో హెటరోజైగస్ కండిషన్ చూపిస్తాయమ్మా, వైట్ ఫ్లవర్స్ ఏమో మనకి హోమోజైగస్ కండిషన్. 1:1 రేషియో or 50%:50%, both phenotypic and genotypic ratio. This is mainly helpful to confirm or for estimation or confirmation of the genotype of the parents. Test cross is mainly helpful for confirmation or estimation of the genetical makeup or genotype of the parent. దానిలో పేరెంట్లో ఉన్న జీనోటైప్ని మనం ఎస్టిమేట్ చేయడానికి లేక కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ మెయిన్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎస్టిమేషన్ ఆర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద జీనోటైప్ ఆఫ్ ద పేరెంట్. ఈ పేరెంట్ని మనం ఇందులో ఉన్న జీనోటైప్ని ఎస్టిమేట్ చేయడానికి మనకి ఇది వీలవడం అన్నది జరుగుతుందమ్మా. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ for confirmation as well as for the estimation of the genotype of the parents. They made test cross and back cross. టెస్ట్ క్రాస్ని బ్యాక్ క్రాస్ని అందుకే చేస్తారు. బ్యాక్ క్రాస్ అంటే F1లో వచ్చిన జీవిని, అది మోనోహైబ్రిడ్ క్రాస్ అవ్వచ్చు, డైహైబ్రిడ్ క్రాస్ అవ్వచ్చు. దేనిలో అయినా F1లో వచ్చిన జీవిని తిరిగి వన్ ఆఫ్ ద పేరెంట్తో క్రాస్ చేయడాన్ని బ్యాక్ క్రాస్ అంటారు. ద F1 progeny obtained or back crossed with one of the parent is called back cross. అలా కాకుండా F1లో వచ్చిన జీవిని హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్తో క్రాస్ చేయడం, హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తారు. దట్ ఈస్ the F1 organism is back crossed with the homozygous recessive parent. As a result, the results obtained are 1:1 or 50%:50%, both genotypic and phenotypic. ఈ వైలెట్ ఫ్లవర్స్ని వైట్ ఫ్లవర్స్తో క్రాస్ చేస్తే మనకి ఏమొచ్చినాయమ్మా, F1లో అన్నీ వైలెట్టే కనిపించినాయి. కానీ తిరిగి దాన్ని హోమోజైగస్ రెసిసివ్ పేరెంట్తో క్రాస్ చేసినప్పుడు 50% వైలెట్ 50% వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. 50% వైలెట్లో మనకి ఏమైందంటే హెటరోజైగస్ వైలెట్, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ. అదే మనకి 50% వైట్లో హోమోజైగస్ వైట్ ఉండడం అనేది జరిగింది. బోత్ ఫీనోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషియోస్ టెస్ట్ క్రాస్ ఆర్ 1:1. ఏమంటారమ్మా దీన్ని? 1:1 అంటారు. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. మొదటి సూత్రాన్ని లా ఆఫ్ డామినెన్స్ అనుకున్నాంరా, రెండో సూత్రాన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అని. బోత్ ద ప్రిన్సిపల్స్ ఆర్ లాస్ ఆర్ డిపెండ్ అపాన్ ద మోనోహైబ్రిడ్ క్రాస్. దీస్ ఆర్ కంప్లీట్లీ proved. But some of the objections raised against the third law, that is called as law of independent assortment. That is, according to Mendel, though so many alleles or gametes are present on the chromosomes, but they does not show effect upon the other. One allele cannot show the effect upon the other one, or one gene cannot show the effect upon the other gene. ఒక జీన్ ఇంకో జీన్ మీద ప్రభావం చూపదు, అలాగే ఒక ఎల్లీల్ ఇంకొక ఎల్లీల్ మీద ప్రభావం చూపకుండా ఉండడం జరుగుతుంది. అండ్ బోత్ ఆఫ్ దమ్ ఆర్ ఇండిపెండెంట్లీ బిహేవ్ అండ్ దే ఆల్సో కమ్ డౌన్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ ఇండిపెండెంట్లీ. దే ఆర్ పాస్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అంటే నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఒకదాని ప్రభావం ఇంకోటి చూపించకుండా అవి మీకు క్రోమోజోమ్స్ ద్వారా మీకు ఇన్హెరిట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే అవి ఇండిపెండెంట్గా అనేక జీన్స్ ఉన్నప్పటికీ ఒక ఎల్లీల్ యొక్క ప్రభావం ఇంకో ఎల్లీల్ మీద కానీ ఒక జీన్ ప్రభావం ఇంకో జీన్ మీద కనిపించదు. అవి ప్రభావం చూపించకుండా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఎలా వెళ్తాయని చెప్తున్నాడమ్మా. నెమ్మదిగా అవి ఇండిపెండెంట్గా బిహేవ్ చేయడం, స్వతంత్రంగా బిహేవ్ చేయడం జరుగుతుందని, దాన్ని ఇండిపెండెంట్ అజార్ట్మెంట్, స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అని చెప్పాడు. అది డైహైబ్రిడ్ క్రాస్ మీద అనేక ఎల్లీల్స్ కలిసి ఉండడం జరుగుతుంది. అయితే అది తప్పు అంటారు. అది ఎలాగంటే లింకేజ్. ఎవరమ్మా? లింకేజ్ థియరీ ప్రకారం. బికాస్ ద జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద లోకే ఆఫ్ ద క్రోమోజోమ్స్. ద జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద లోకే ఆఫ్ ద క్రోమోజోమ్స్. లోకస్ అంటేనేమో సింగులర్, అంటే ఆ క్రోమోజోమ్ మీద జీన్ ఉండే ప్రదేశాన్ని లోకస్ అంటారమ్మా. ద ప్లూరల్ వర్డ్ ఈజ్ లోకై. దో దే ఆర్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ లోకై, ఒకే లోకైలో ఉన్నప్పటికీ అవి వన్ ఎల్లీల్ కెనాట్ షో ద ఎఫెక్ట్ అపాన్ ద అదర్ ఎల్లీల్ అని అంటాడు. బట్ ఏంటంటే దే ఆర్ అదే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటారమ్మా.
both of them are, they are linked to the some of the genes are inherited combinedly to the next generations. కొన్ని జీన్స్ మాత్రం కంబైన్డ్గా నెక్స్ట్ జనరేషన్స్కి కలిసి సంక్రమించడం అన్నది జరుగుతుంది. సంక్రమించడం అంటే దే ఆర్ ఇన్హెరిటెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ కంబైన్డ్లీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లింకేజ్ థియరీ. దాన్ని ఏమని పిలుస్తారని చెప్తున్నానమ్మా, లింకేజ్ థియరీ. దో బోత్ they are present on the same loci, though they are present on the same loci, but one does not affect the other one. ఒక దాని యొక్క ప్రభావం ఇంకొక దాని మీద పడకుండా ఉండడం అనేది జరుగుతుంది. బట్ అకార్డింగ్ టు ద లింకేజ్ థియరీ, some of the genes are linked to each other, though they are present very nearer to each other, are present on the same loci. ఒకే లోకై మీద ఉండే క్రోమోజోమ్స్ మీద ఉండే ఒకే లోకై మీద ఉన్న జీన్స్ ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉండడం అనేది జరుగుతుంది, ఒకదానిపై ఒకటి. అప్పుడు అలా ఉన్నప్పుడు మనకి ఆ లింకేజ్ థియరీలో దే ఆర్ ఇన్హెరిటెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్ కంబైన్డ్లీ, కలిసి మీకు నెక్స్ట్ జనరేషన్స్కి సంక్రమించడం అన్నది జరుగుతుంది. అంటే ఇండిపెండెంట్గా ప్రవర్తించవు, కలిసి వెళ్తాయి అన్నమాట. అలా కలిసి వెళ్ళడాన్ని లింకేజ్ థియరీ ప్రకారం అయితే అతను చెప్పింది అబ్జెక్షన్ అలా వాళ్ళు ఇచ్చేశారమ్మా. లింకేజ్ అంటే ఒకే లోకై మీద ఉన్న జీన్స్ అవి నెక్స్ట్ జనరేషన్స్ కలిసి సంక్రమిస్తాయి. దట్ ఈస్ సమ్ ఆఫ్ ద జీన్స్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ లోకై ఆఫ్ ద క్రోమోజోమ్స్ కంబైన్డ్లీ ఇన్హెరిటెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్. కంబైన్డ్లీ ఇన్హెరిటెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ అని చెప్పారు. చెప్తే మనకి ఏంటంటే అతను ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ ప్రకారం ఒక ఎల్లీల యొక్క ప్రభావం ఇంకో దాని మీద పడదు, దేనికి అవి ఇండిపెండెంట్గా ఇన్హెరిట్ అవుతాయి అని చెప్పారు లా ఆఫ్ ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ ప్రకారం. అనుకోని దట్ ఈస్ ద అబ్జెక్షన్ ఓవర్ ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అజార్ట్మెంట్. దట్ ఈస్ ద మెయిన్ అబ్జెక్షన్ ఓవర్ ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అజార్ట్మెంట్. అదొక మనకి ఇదొక అబ్జెక్షన్ అమ్మా. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్రోమోజోమల్ what is mutations. The sudden change occur in the organism is called as mutation. సడన్గా జీవిలో వచ్చే మార్పుని ఏమని పిలుస్తారమ్మా, మ్యుటేషన్ అని పిలుస్తారు. అయితే ఈ మ్యుటేషన్లో ఇది చాలా అంటే దిస్ క్వశ్చన్ మే కమ్ బోత్ ఫర్ 2 marks యాజ్ వెల్ యాజ్ ఫర్ మోర్ మార్క్స్. ఈ క్వశ్చన్ మనం 2 marksకైనా ఇవ్వవచ్చు వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్లో, లేక 4 marksకైనా మనకి ఇవ్వవచ్చు. The sudden change occur in the organism is called as mutation. Why they have to change? Because the change in the one of the base pair in the nitrogen bases. One of the nitrogen base in base pairs. Base pairs lo ante DNA lo, DNA is made up of so many nucleotides. Actually DNA is made up of so many nucleotides. That is called as polynucleotide chain. దాన్నే పాలీన్యూక్లియోటైడ్ చైన్ అని పిలవడం జరుగుతుంది. డిఎన్ఏలో మనకి అది ఒక పాలీన్యూక్లియోటైడ్ చైన్గా ఉండడం అన్నది జరుగుతుంది. అనేక న్యూక్లియోటైడ్స్ ఉండడం అన్నది జరుగుతుంది దాంట్లో. అయితే ఈ న్యూక్లియోటైడ్స్లో మనకి దట్ ఈస్ మేడప్ ఆఫ్ సో మెనీ న్యూక్లియోటైడ్స్, అనేక న్యూక్లియోటైడ్స్ ఉండడం అనేది జరుగుతుందిరా. ఆ న్యూక్లియోటైడ్స్లో మనకి నైట్రోజన్ బేస్ ఏముంటుంది, నైట్రోజన్ బేస్, షుగర్ అండ్ ఫాస్ఫేట్. న్యూక్లియోటైడ్లో ఏమేం గ్రూప్స్ ఉంటాయని చెప్తున్నానమ్మా, 3 గ్రూప్స్ ఉంటాయి. న్యూక్లియోటైడ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 గ్రూప్స్ కాల్డ్ యాజ్ నైట్రోజన్ బేస్, deoxyribose sugar, deoxyribose sugar, as well as another substance called as phosphate. మొత్తం ఎన్ని ఉంటాయి నాన్న, మనకి 3 గ్రూప్స్ ఉండడం అనేది జరిగింది. నైట్రోజన్ బేస్, షుగర్ అండ్ ఫాస్ఫేట్. దట్ ఈస్ deoxyribose sugar is present in DNA, whereas ribose sugar is present in RNA. But actually most of the genes are made up of DNA except in some plant viruses. కొన్ని ప్లాంట్ వైరసెస్లో, హెచ్ఐవి వైరస్ అలాంటి వాటిల్లో తెప్పించి ఎక్కువగా డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్గా పనిచేస్తుంది. డ్యూ టు ద చేంజ్ ఇన్ ద సింగిల్ బేస్ పేర్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్, డిఎన్ఏ సీక్వెన్స్లో సింగిల్ బేస్ పేర్లో చేంజ్ రావడం వలన మీకు మ్యుటేషన్స్ కలుగుతాయని చెప్పారు.
that is called as gene mutations or point mutations. Why mutations are caused? What is the reason behind it? ఏమ్మా అసలు వీటి వెనక ఉన్న ఇదేంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మ్యూటేషన్? A sudden change occur in the organism is called as mutations. These mutations are of two types, called as gene mutations and chromosomal mutations. ఆ chromosomal mutations అన్నవి ఏంటో రేపు చూద్దాము. ఇప్పుడు చూడండి ఈ now due to the change in the single base pair in the DNA sequence or the nucleotides, each this DNA is made up of so many nucleotides, hence it is called polynucleotide chain. It is made up of DNA is made up of 2 polynucleotide chains. ఎన్ని polynucleotide chains ఉంటాయమ్మా? 2 ఉంటాయి. Due to the change in one of the nitrogen base pair, the mutations are caused. న్యూక్లియోటైడ్లో మొత్తం 3 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి నైట్రోజన్ బేసు, ఇంకోటి షుగరు, ఇంకోటి ఫాస్ఫేట్. ఈ నైట్రోజన్ బేస్ పేర్లో ఒక్కదానిలో మార్పు రావడం వలన మనకి మ్యుటేషన్స్ కలుగుతాయని చెప్పారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సికెల్ సెల్ ఎనీమియా. హీమోగ్లోబిన్లో మీకు 2 చైన్స్ ఉంటాయి, ఆల్ఫా చైన్ అని బీటా చైన్ అని. ఆ బీటా చైన్లో మీకు ఒకే బేస్ పేర్లో గ్లూటామిన్లో మీకు బదులు వెలనైన్ అనేది ఏర్పడుతుందమ్మా. అందువల్ల సికెల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి కలుగుతుంది. ఓకే, ఇదమ్మా. ఇదేంటంటే మనకి డిఎన్ఏ 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్తో ఏర్పడుతుంది. ఒక్కొక్క న్యూక్లియోటైడ్లో 3 గ్రూప్స్ ఉంటాయి, నైట్రోజన్ బేస్, డిఆక్సిరైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్. ఒక్క నైట్రోజన్ బేస్ పేరులో మీకు భేదం రావడం వలన కలిగే మ్యుటేషన్ని జీన్ మ్యుటేషన్స్ ఆర్ పాయింట్ మ్యుటేషన్స్ అంటారు. ఓకే, అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సికిల్ సెల్ ఎనీమియా.